ఫహద్ ఫైసిల్ మలయాళ నటుడు అయినప్పటికీ ఆయన సినిమాలో చాలానే తెలుగులోకి వచ్చాయి. ఇక ఆయన డైరెక్ట్ గా తెలుగులో నటించిన సినిమా పుష్ప. ఆ సినిమాలో ఫహద్ యాక్టింగ్ కి ప్రశంసలు దక్కాయి. మలయాళంలో కూడా ఎన్నో హిట్ సినిమాలు చేశారు ఫహద్. అయితే ఆయనకు ఒక వ్యాధి ఉందంటూ దాని గురించి ఫహద్ స్వయంగా చెప్పారు. ఒక స్కూల్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఫహద్ ఆ వ్యాధి గురించి ప్రస్తావించారు. అసలు ఏంటి ఆ వ్యాధి, దాని లక్షణాలేంటి ఓసారి చూద్దాం. కేరళలోని ఒక చిల్డ్రన్ రీహాబిలిటేషన్ సెంటర్ ఓపెనింగ్ కి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు ఫహద్. ఆ కార్యక్రమానికి వచ్చిన ఆయన మాట్లాడుతూ తనకున్న వ్యాధి గురించి బయటపెట్టారు. తను ADHD వ్యాధికి గురయ్యానని అన్నారు. ADHD అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్. తన 41 ఏళ్ల వయసులో ఆయన ఈ వ్యాధి బారిన పడినట్లు చెప్పుకొచ్చారు. తాను లోపలికి వస్తున్నప్పుడు ADHD గురించి అడిగానని, దాన్ని నయం చేయొచ్చా అని అడిగితే చిన్నతనంలో బయటపడితే ఖచ్చితంగా చేయొచ్చని సమాధానం చెప్పారు. కానీ తనకు 41 ఏళ్ల వయసులో బయటపడిందని తన సిచ్యువేషన్ గురించి చెప్పారు ఫహద్. ఈ వ్యాధి తాలూకు లక్షణాలు చూస్తే ఒక విషయంపైన ధ్యాస లేకపోవడం, హైపర్ యాక్టివ్, హైపర్ ఫోకస్, ఇంప్లిసిటీ లాంటివి ఎక్కువగా కనిపిస్తాయి. నాన్ లీనియర్ పద్ధతిలో ఉంటారు. వాళ్లే క్రియేటివ్గా ఉండాలి అనుకుంటారు. ఈ వ్యాధి ఉన్న వాళ్ళంతా సైకలాజికల్గా చాలా స్ట్రెస్లో ఉంటారు. అంతేకాకుండా ఎన్నో ఇబ్బందులకు గురవుతారు. ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉందని చెప్తున్నారు డాక్టర్లు. ఈ వ్యాధి కేవలం ఫహద్కు మాత్రమే కాదు, ఎంతోమంది సెలబ్రిటీలకు కూడా ఉందట. రాన్ గోస్లిన్, జస్టిస్ టింబర్లేక్, విల్ స్మిత్, చానింగ్, జిమ్ కారీ, బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్, ఎమ్మా వాట్సన్ తదితరులకు కూడా ఈ వ్యాధి ఉందట. ఈ విషయాన్ని కూడా స్వయంగా వాళ్లే గతంలో బయటపెట్టారు. నిజానికి సెలబ్రిటీలు చూసేందుకు బయటికి బాగానే కనిపించినా వాళ్లకు ఎన్నో ఇబ్బందులుంటాయి. సమంత, పూనమ్ కౌర్, సోనాలి బింద్రే ఇలా ఎంతో మంది వ్యాధుల బారిన పడి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. ఫహద్ వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఆయన నటించిన ఆవేశం సినిమా సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం ఆ సినిమా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతోంది. పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న ఫహద్ బన్వర్ సింగ్గా పుష్పలో కొంచెం సేపు కనిపించినా తన అద్భుతమైన నటనతో ఎంతో మందిని ఆకట్టుకున్నారు. దీంతో ఇప్పుడు పుష్పరాజ్ కోసం ఎంతలా ఎదురుచూస్తున్నారో ఫహద్ ఫైసిల్ క్యారెక్టర్ కోసం కూడా అంతే ఎదురుచూస్తున్నారు.